కాళోజీది ఓ సామెత ఉంటుంది. ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం పొలిమేరల వరకు తరిమి కొట్టండి, ప్రాంతమోడే మోసం చేస్తే ఇక్కడే పాతరేయండి అని. ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తే ఒకవేళ కాళోజీ కనుక బ్రతికుంటే దేశంలో జరుగుతున్న పరిణామాల పట్ల, తెలంగాణలో జరుగుతున్న పరిణామాల పట్ల ఎట్లా స్పందించి ఉండేటోడు అనుకుంటున్నారు సార్? కాళోజీ గారు బ్రతికుంటే ఆయన వయసు దాదాపు 110 సంవత్సరాలు ఉంటుంది. అయినా ఈ వ్యవస్థను చూస్తే చీల్చి చెండాడేవాడు. ఎక్కడైనా అన్యాయం, అవినీతి, అరాచకం, దీనికి ధిక్కార స్వరం వినిపించేటువంటి క్రమంలో ముందు వరుసలో ఉండేటువంటి మహానుభావుడు కాళోజీ నారాయణరావు గారు. రాజ్యహింసను, రాజ్యం ప్రజలకు చేస్తున్నటువంటి ద్రోహాన్ని అనుక్షణం చీల్చి చెండాడినటువంటి యోధుడు కాళోజీ నారాయణరావు గారు. వరంగల్ తెలంగాణ లేదా నాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనదైనటువంటి ముద్ర వేసినటువంటి మహానుభావుడు కాళోజీ నారాయణరావు. వరంగల్ అంటే కాకతీయులు, వరంగల్ అంటే కాళోజీ నారాయణరావు. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి కాళోజీ నారాయణరావు గారు. వారు దివంగతులైనప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. ఏం చేసిందో చరిత్ర మనకు తెలుసు. ఈరోజు కాళోజీ నారాయణరావు గారు ఇక్కడ సమైక్య ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక కుట్ర ఏంటంటే తెలంగాణకు సంబంధించినటువంటి డైనమిజం సప్రెషన్కు గురైంది. ఇక్కడ ఉండేటువంటి కవులు, ఇక్కడ ఉండేటువంటి స్వాతంత్ర సమరయోధులు, ఇక్కడ ఉండేటువంటి మహానుభావులు, ఇక్కడ ఉండేటువంటి వైవిధ్యం ఎక్కడ కూడా గ్లోరిఫై చేయబడలేదు. ఎక్కడ అడుగున అణువున మన మీద ఆ సపరేషన్ కొనసాగింది. అందుకనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే గ్లోరిఫికేషన్ ఆఫ్ డైనమిజం, తెలంగాణ ఆనిముత్యాలను, తెలంగాణకు ఉన్నటువంటి వైవిధ్యాన్ని, విశిష్టతను, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటే క్రమంలో అనేక నిర్ణయాలు తీసుకున్నాడు, అనేక ఆవిష్కరణలు చేసిండు. అందులో భాగంగానే తెలంగాణ ఆత్మ అంటే కాళోజీ నారాయణరావు గారు. ఆ మహానుభావునికి సముచితమైనటువంటి స్మరణ ఉండాలి. నిత్యం కాళోజీ గారు దివంగతులు కావచ్చు, కానీ ఆయనను కాలం కానీ ప్రజలు కానీ మర్చిపోకూడదు అనేటువంటి ఆలోచనతో బహుశా నాకు తెలిసి ఇవాళ హైదరాబాద్ మహానగరంలో కూడా అటువంటి కళాక్షేత్రం లేదు. దాని రూపశిల్పి, దాని నిర్ణేత, దాన్ని ఆయన పంచ ప్రాణాలు పెట్టి తయారు చేసిండు. లాస్ట్ మినిట్స్లో కొంత డిలే అయింది, మేము దాన్ని ప్రారంభోత్సవం చేయలేకపోయినాం. కాళోజీ నారాయణరావు గారి కళాక్షేత్ర ఆవిష్కరణ రేవంత్ రెడ్డి గారి చేతుల మీద జరగడం అంతటి దురదృష్టం మరొకటి ఉండదు. అంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు సార్ మీరు పార్టీ నేతలు? నిన్న కూడా ప్రెస్ మీట్లో మాట్లాడారు కదా. ఆయనకు అసలు కాళోజీ నారాయణరావు గారి వ్యక్తిత్వం ఏంటి, ఆయన దేనికోసం పోరాటం చేసిండు, తెలంగాణ వచ్చిన తర్వాత ఈయన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ విషయంలో కానీ రాజకీయంగా కానీ ఆయన విలువలకు ప్రతిరూపం అయితే ఈయన విలువలను సర్వనాశనం చేయడానికి నిలువెత్తు నిదర్శనం. ఒక మహానుభావుని కళాక్షేత్రాన్ని ఏమాత్రం ఆయన గుణగణాల్లో రవ్వంతా కూడా సంబంధం లేని వ్యక్తి ప్రారంభించడం అంటే ఒక రకంగా ఆయన స్థాయిని తగ్గించడమే. అందుకనే మేము కాళోజీ నారాయణరావు గారిని కళాక్షేత్ర ఆవిష్కరణ ఒక మహానుభావంతో జరిగితే ఆయన కూడా సంతోషిస్తాడు. నేను ఈరోజు పర్సనల్గా ఫీల్ అవుతా ఉన్నా, ఈ జరిగినటువంటి సంఘటన ఎవరైతే ప్రారంభోత్సవం చేసినటువంటి తీరు కానీ ఘటన కానీ కాళోజీ గారి ఆత్మ ఆగ్రహిస్తుందనేటువంటి భావన అయితే నాకున్నది.